కర్కాటక రాశి వారు పుష్యమాసంలో గురువారం పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించడం వల్ల అష్టమ స్థానంలో జరుగుతూ ఉండబడినటువంటి శని దోష నివారణ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదములు కలిపితే కర్కాటక రాశి. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేయాలి. అవి ఏ అక్షరాలు సరే పరిశీలన చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్రుడు. ఈ యొక్క పుష్యమాసం అవడం, ఇక్కడ పునర్వసు నక్షత్రం చివరి 4వ పాదము, ఈ పుష్యమి నక్షత్రము, ఈ పుష్యమాసంలో గురువారం రోజు ఈ గురు పుష్యార్క యోగం రోజున ప్రధానంగా కర్కాటక రాశి వారందరూ కూడా తెలుపు వస్త్రాన్ని కానీ పసుపు రంగు వస్త్రాన్ని కానీ రెండింటినీ మీరు తీసుకోగలగాలి. ఇంకొంచెం శక్తి కలిగింది ఒక నీలం రంగు క్లాత్, తెలుపు దాంట్లోనేమో బియ్యాన్ని, పసుపు రంగులేమో శనగపప్పును, ఈ యొక్క నీలం రంగు కానీ నలుపు రంగు దాంట్లో తెల్లటి నువ్వులను మూడింటిని మూటకట్టి తెల్ల జిల్లడి యొక్క వృక్షానికి మీ యొక్క ముడుపును సమర్పించుకొని ఒక 27 ప్రదక్షిణలు చేసి మీరు 3 రోజులు వరుసగా దీపం పెట్టినట్లయితే ఈ అష్టమ స్థానం యొక్క శని దోషమంతను కూడా ఆ యొక్క తెల్ల జిల్లడి యొక్క వృక్షం స్వీకరింపజేసి నూతనమైనటువంటి ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తుకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పంచిపెట్టేటువంటి అవకాశాలను మీకు భగవంతుడు కలిగిస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. అలాగనే వీరికి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన స్వతహాగా తెలాలి, ఎదుటి వ్యక్తులు చెప్తే వినాలి, కనీసం తల్లిదండ్రుల మాట వినగలిగితే మీకు మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. అలాగనే పంచమ స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు ఆందోళన పడుతూ ఉంటారు. మా అబ్బాయికి కానీ మా అమ్మాయికి కానీ వివాహం కావడం లేదు, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో కొన్ని ఆటంకాలు కలుగుతూ ఉంటాయి అని. ఈ యొక్క విధి విధానాన్ని పాటించగలిగినట్లయితే కలత్రత దోషం తొలగిపోయి సంతానానికి మంచి కలుగుతుందని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కుజుడు బుధ సంచార స్థితి ఉండడం వల్ల భూములు, వాహనాలు, క్రయ విక్రయాలు, సొంత గృహ భవన నిర్మాణ కార్యక్రమాల్లో మంచి కాలం ఉందని చెప్పి గమనించాలి. సప్తమంలో రావి సంచార స్థితి ఉండడం వలన వాహన ప్రమాదాలు స్వల్పంగా పొంచి ఉన్నాయి కనుక మితిమీరిన వేగం పనికిరాదు. సకాలంలో తిండి, సకాలంలో వ్యాయామం అవసరమని చెప్పి గుర్తుపెట్టుకోగలి. అష్టమంలో శని సంచార స్థితి ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణిమ తిథి యందును దూరావాయు జల ప్రయాణాలు, పంచభూతాలతో, యంత్రాలతో, ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తలు ఒకరికొకరు ప్రేమానురాగాలుగా పంచుకోండి, అభిప్రాయాల్ని పంచుకోగలిగినట్లయితే ఉన్నతమైన భవిష్యత్తు మీదని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో గురువు ఉండడం వల్ల గృహాల్లో, ఉద్యోగాల్లో మార్పు, ప్రమోషన్స్, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. అలాగే జల సంబంధమైన వ్యాపారాలు, వ్యవసాయ సోదరీమణులకు, హోటల్ వ్యాపారాలు, స్వర్ణకారిత వ్యాపార కార్యక్రమాలు వారందరికీ కూడా కొద్దిపాటు ఓపికగా భగవంతుడు దగ్గర ఉండడం వలన బాధలు తొలగిపోయి అదృష్టానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి.